చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈ రోజుకు నా యొక్క వాక్యాంశముగా నేను తీసుకుంటున్నటువంటి యొక్క వాక్యాంశం ఏంటంటే, సైన్స్ హిడెన్ ఇన్ గాడ్స్ లాస్. అంటే దేవుని ఆజ్ఞలలో దాగి ఉన్న విజ్ఞానము లేదా శాస్త్రము. ఏంటండి? దేవుని ఆజ్ఞలలో దాగి ఉన్న శాస్త్రము లేదా విజ్ఞానము. ఈరోజు ఇదే అంశాన్ని నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నాను. ముందుగా ఒక వాక్యం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఏమండి, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఎంతో స్పష్టంగా రాయబడింది, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఫర్ ద లార్డ్ గివ్స్ విజ్డమ్, ఫ్రమ్ హిస్ మౌత్ కమ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ఆయన నోట నుండే తెలివియు వివేచనయు జ్ఞానమును వచ్చును అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమేనండి, జ్ఞానమిచ్చువాడు దేవుడే. ఎందుకంటే ఆయన జ్ఞానముతో ఈ భూమండలాన్ని సృష్టించినటువంటి దేవుడు. హల్లెలూయా. ఇందులో ఉన్న సమస్తాన్ని ఏర్పరిచినటువంటి దేవుడు. ఆయన జ్ఞానంతోనే ఆయన సమస్తాన్ని ఏర్పరిచారు. ఏమండి, ఆనాడు దేవుడు మీరే నా స్వాస్థ్యము అని పిలిచినటువంటి ఇజ్రాయేలీలకు దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. ఆ అనేకమైన ఆజ్ఞలు ఇవ్వడాన్ని మనం నిర్గమాకాండంలోనూ, లేవియ కాండంలోనూ, ద్వితీయోపదేశ కాండంలో మనం స్పష్టంగా మనం చూస్తామండి. ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్, ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్ అండ్ ఇన్ డ్యూట్రానమీ, ఈ బుక్స్లో దేవుడు అనేకమైన ఆజ్ఞలు ఇవ్వడం, తన ప్రజలుగా పిలువబడినటువంటి ఇజ్రాయేలీలకి దేవుడు ఆయన ఆజ్ఞలు ఇవ్వడం మనం చూస్తామండి. సో ఆ ఆజ్ఞల్ని అప్పట్లో చాలామంది, ఆ తర్వాత కూడా అనేక సంవత్సరాలు, అనేక శతాబ్దాల పాటు అవి కేవలము ఆధ్యాత్మికమైనవి అనే కోణంలోనే ఆ ఆజ్ఞల్ని అనేక మంది చూసేవారండి. ఆధ్యాత్మికం అంటే ఓన్లీ స్పిరిచువల్గా మాత్రమే ఆ ఆజ్ఞల్ని చూసేవారు. కానీ ఆ తరువాత సంవత్సరాల్లో, ఆ తరువాత దినాల్లో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ ప్రజల ఆరోగ్యాన్ని, సమాజ రక్షణను మరియు ప్రకృతి పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడినట్లుగా, ఎంతగానో దోహదపడినట్లుగా ఆ తరువాత తరాల్లో, ఆయా సమయాల్లో, ఆయా కాలాల్లో శాస్త్రవేత్తలు నిర్ధారించారు. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాట ఏదో ఒక ఆచారంగానో, ఆచార వ్యవహారంగానో, ఒక ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో మాత్రమే కాకుండా వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది, వీటికి శాస్త్రీయమైనటువంటి నిర్ధారణ ఉంది, ప్రయోజనాలు ఉన్నాయి, ఎంతో అద్భుతంగా ఇది సమాజ రక్షణ కొరకు, ప్రకృతిని కాపాడడం కొరకు, ముఖ్యంగా మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కొరకు, వారికి మేలు చేయడం కొరకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పి ఆ తర్వాత సంవత్సరాల్లో వారు చెప్పడం మనం చూస్తామండి. ఈరోజు ఆ ఆజ్ఞలు ఏంటి, ఆ ఆజ్ఞల్లో ఉన్నటువంటి సైన్స్ లేదా సైంటిఫిక్గా అవి ఏ రకంగా ప్రూవ్ అయ్యాయి, ఎప్పుడు ప్రూవ్ అయ్యాయి అనే విషయాలను మీతో నేను పంచుకుంటాను. ఇందులో మొట్టమొదటిగా మనం చూస్తే క్లీన్లీనెస్ అండ్ వాషింగ్. ఏంటండి? క్లీన్లీనెస్ అండ్ వాషింగ్, శుభ్రత మరియు స్నానం. లేవియ కాండము 15వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, లేవియ కాండము 15వ అధ్యాయము 13వ వాక్యం అంటే, స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు
తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుకుకొని పారు నీటిలో వడలను కడుగుకొని పవిత్రుడగును. మరొక వాక్యం కూడా మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 19వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, సంఖ్యాకాండం 19వ అధ్యాయము 19వ వాక్యం అండి. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును. చదవబడినటువంటి ఈ 2 వచనాలే కాదండి, ఇంకా అనేక వచనాల్లో ఈ క్లీన్లీనెస్ గురించి, ఈ వాషింగ్ గురించి దేవుడు ప్రత్యేకంగా చెప్పడం మనం చూస్తాం. అంటే ఇందులో వాషింగ్ ద బాడీ, వాషింగ్ క్లోత్స్, అది కూడా యూజింగ్ రన్నింగ్ వాటర్, పారేటువంటి నదిలో మీరు మీ బట్టలను ఉదుకుకొనుడి, మిమ్మును మీరు శుద్ధి చేసుకొనుడి, ఈ రకంగా దేవుడు మాట్లాడడం అనేక చోట్ల మనం చూస్తామండి. ఇది నేటి హైజిన్ సూత్రం. ఏంటండి హైజిన్కి ఇది సూత్రం. ఈ మాటలు మనం ప్రత్యేకంగా వినక్కలు. ఎందుకంటే ఈ క్లీన్లీనెస్ అండ్ వాషింగ్ అనే అంశం మీద మనకి ఎంతో అవగాహన ఉంది ఈరోజు. వీఆర్ లివింగ్ ఇన్ 2026. ఏమండి, మనకి వీటి పట్ల కొత్త విషయం ఏం కాదు, ఇది మనకి పాత విషయమే. కానీ ఈ విషయాలను దేవుడు 3500 సంవత్సరాల క్రితం చెప్పాడంటే మీరు నమ్ముతారా? అంటే సుమారు 1400 to 1500 BC, అంటే నేటికి 3500 సంవత్సరాల క్రితం ఈ హైజిన్ గురించి దేవుడు చెప్పాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. ఈరోజు ఈ విషయం మనకి కొత్త కాకపోవచ్చు, కానీ ఒక 200 years 300 years మనం బ్యాక్కి వెళ్తే వీటిని గురించిన ఎలాంటి అవగాహన ప్రజలలో అనేక దేశాల్లో లేదు. మరి సైంటిఫిక్ లేదా సైంటిస్టులు వీటిని 1800 సంవత్సరం నుంచి లేదా ఎర్లీ 19th centuryలో మాత్రమే వీటిని గురించి వారు పరిశోధన చేసి నిర్ధారించారు. దీన్ని జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ అని వారు పిలిచారండి ప్రధానంగా. అంటే ప్రాముఖ్యంగా 2 శాస్త్రవేత్తలు, వారి పేర్లు లూయిస్ పాస్చర్ మరియు రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్తలు, మనిషి తన్ను తాను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల, తన్ను తాను వాష్ చేసుకోకపోవడం వల్ల, తన బట్టలను తన చేతులను ప్రాముఖ్యంగా వాష్ చేసుకోకపోతే బ్యాక్టీరియా అనేది, వైరస్ అనేది, సూక్ష్మజీవులు అనేవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, అనేక వ్యాధులు కలగడానికి ఇవి ఎంతగానో ప్రమాదకారిగా మారతాయని చెప్పి ఈ శాస్త్రవేత్తలు వారు చెప్పడం మనం చూస్తున్నామండి. ఎప్పుడు చెప్పారండి? ఇన్ ద 1800s, అంటే ఎర్లీ 19th centuryలో వారు చెప్పారు. అంటే అంతకుముందు ఈవెన్ డాక్టర్స్ కూడా సర్జరీ చేయడానికి వెళ్ళేటప్పుడు వారు చేతులు కడుక్కోకుండానే వారు వెళ్ళి సర్జరీలు చేసేవారు. అంటే మీరు నమ్ముతారండి? అంటే వాటి పట్ల అంత అవగాహన లేదు. ఎందుకంటే తెలియకపోవడం వల్ల ప్రాపర్ కేర్, ప్రాపర్ క్లీన్లీనెస్ లేకుండానే ఈవెన్ డాక్టర్స్ కూడా వెళ్ళి సర్జరీలు చేసేసేవారు. సర్జరీస్ చేసిన తర్వాత పేషెంట్కి మరి భయంకరంగా ఇన్ఫెక్షన్స్ అయ్యి అనేక మంది చనిపోయేవారంటండి. సో ఎప్పుడైతే ఈ లూయిస్ పాస్చర్, రాబర్ట్ కోచ్ అనేవారు ప్రాపర్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో వీటిని చెప్పారో అప్పటి నుంచి కూడా వీటి పట్ల ఒక అవగాహన అనేది అందరికీ రావడం వచ్చిందండి. బట్ ఈ విషయాలని మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ఆనాటి ఇజ్రాయెల్ యొక్క సమాజానికి 3500 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పడం మనం బైబిల్లో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండవదిగా ప్రాముఖ్యంగా మనం చూస్తేనండి, క్వారంటైన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ సిక్ పీపుల్. ఏంటండి? క్వారంటైన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ సిక్ పీపుల్ అంటే అనారోగ్యంగా ఉన్నవారిని, కొన్ని వ్యాధులు కలిగిన వారిని ఐసోలేట్గా ఉంచడం లేదా క్వారంటైన్లో దూరంగా వారిని పెట్టడం. COVID-19 పాండమిక్ వచ్చిన తర్వాత ఈ క్వారంటైన్ అనేది, ఐసోలేషన్ అనేది, సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా పాపులర్ వర్డ్స్గా మారిపోయాయి. ప్రపంచం అంతటికీ కూడా ఈ పదాలను మరి COVID-19 పరిచయం చేస్తుంది కదండి. కానీ
ఈ వ్యాధులు ప్రబలకుండా ఈ క్వారంటైన్ మెయింటైన్ చేయాలి అనేటువంటి విషయం మొట్టమొదట ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది, శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎప్పుడు చెప్పారు అని అంటే ఇన్ ద ఎర్లీ 14th century, అంటే 1300 సంవత్సరం నుంచి కూడా అప్పటి సమాజంలో యూరప్ దేశంలో సంభవించినటువంటి బ్లాక్ డెత్ అనేటువంటి ఒక వ్యాధి ద్వారా ప్రజలను ఐసోలేట్ చేయడం అనేది చాలా అవసరము, లేకపోతే ఈ వ్యాధి అనేక మందికి ప్రబలి వారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి మొట్టమొదట వారు క్వారంటైన్ని స్టార్ట్ చేశారంట. అంటే సుమారుగా ఇప్పటి నుంచి 700 years బ్యాక్ మాత్రమే సైంటిస్టులు ఈ యొక్క క్వారంటైన్ మరియు ఐసోలేషన్ గురించి వారు చెప్పారు. కానీ దేవుడు ఇజ్రాయేలీలకు ఈ క్వారంటైన్ గురించి, ఈ ఐసోలేషన్ గురించి సుమారు 3000 సంవత్సరాల క్రితమే దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. మనం ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే లేవియకాండము 13వ అధ్యాయము, లేవికాండము 13వ అధ్యాయము 45 మరియు 46 మనం చదువుకున్నట్లయితే, ఆ పొడగల కుష్టి రోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరయబూసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడు అని బిగ్గరగా పలకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నయు వాడు అపవిత్రుడయుండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉంచవలను లేదా ఉండవలను. దీన్నే మనం ఇంగ్లీష్లో క్వారంటైన్ అంటాం లేదా ఐసోలేషన్ అంటాం. అంటే ఒక వ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యాధి అనేక మందికి ప్రబలకుండా, అవి అంటువ్యాధిగా కానీ మరొక విధంగా కానీ అనేక మందికి ప్రబలకుండా ఈ ఐసోలేట్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్పడం మనం చూస్తున్నామండి. ఈ వచనంలోనే కాదు, ఇంకా అనేక వచనాల్లో ఈ క్వారంటైన్ గురించి, ఐసోలేషన్ గురించి దేవుడు చెప్పడం మనం చూస్తున్నామండి. మరి మూడవదిగా మనం చూస్తే ప్రాపర్ వేస్ట్ డిస్పోజల్. ఏంటండి? ప్రాపర్ వేస్ట్ లేదా ప్రాపర్ హ్యూమన్ వేస్ట్ డిస్పోజల్. దీన్నే సింపుల్గా శానిటేషన్ అని పిలవచ్చండి. ఒక వాక్యం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 12 మరియు 13 మనం చదువుకున్నట్లయితే, పాలెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను, మరియు నీ ఆయుధములుగాక గసిక ఒకటి నీ వద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. చాలండి. చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడు దేని గురించి చెప్తున్నాడు అంటే హ్యూమన్ వేస్ట్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి. పాలెము వెలుపల అంటే ఎక్కడండి? ఊరికి చివరన నీకు ఒక స్థలం ఉండాలి, అక్కడ బహిర్భూమికి నువ్వు వెళ్ళాలి, నీతో పాటు ఒక గసిక నువ్వు తీసుకెళ్ళాలి. నువ్వు వెనుక తిరిగి చూడకుండా ఆ గసికతో నువ్వు డిస్పోజ్ చేసినటువంటి ఆ యొక్క హ్యూమన్ వేస్ట్ని దాంతో నువ్వు కప్పివేయాలని చెప్పి ఇక్కడ దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. అసలు ఎందుకని హ్యూమన్ వేస్ట్ని ఈ విధంగా డిస్పోజ్ చేయాలని దేవుడు చెప్తున్నాడు అని అంటే, హ్యూమన్ వేస్ట్లో వేరే యానిమల్స్తో పోలిస్తేనండి హ్యూమన్ వేస్ట్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా అనేది క్యారీ చేస్తూ ఉంటుంది. హ్యూమన్ వేస్ట్ అనేది లైక్ ఈకోలి, సాల్మోనెల్లో అండ్ ఇంటెస్టినల్ పారాసైట్స్. ఇవి ఎంతో ప్రమాదకరమైనవి. ఎన్నో వ్యాధులకు కారకంగా మారేటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క బ్యాక్టీరియా అనేది హ్యూమన్ వేస్ట్లో ఉంటుందన్నమాట. దీన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే అనేక మందికి అనేక వ్యాధులు కలిగేటువంటి ప్రమాదం ఉంది. ప్రాముఖ్యంగా కలిగే వ్యాధులు ఏంటంటే దీనివల్ల కలరా వ్యాధి, టైఫాయిడ్, ఇంకా అనేకమైన ప్రమాదకరమైన వ్యాధులు. సో ఈ విషయాల గురించి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి 1800s ఒక వ్యాధి, కలరా వ్యాధి ద్వారా దీన్ని తెలుసుకున్నారు. అప్పట్లో
ఈ యొక్క హ్యూమన్ వేస్ట్ అనేది వాటర్లో కలిసిపోవడం వల్ల ఆ కంటామినేటెడ్ వాటర్ అనేది అనేక మంది తీసుకోవడం వల్ల ఈ కలరా వ్యాధి అనేది అనేక మందికి సోకి అనేక మంది వారి ప్రాణాలను కోల్పోయారండి. అప్పటి నుంచి కూడా ఈ హ్యూమన్ వేస్ట్ అనే దాన్ని చాలా ప్రాపర్గా, చాలా జాగ్రత్తగా వీటిని డిస్పోజ్ చేయాలి, లేకపోతే మానవాళికి అత్యంత ప్రమాదం అని చెప్పి అప్పటి నుంచి వారు ప్రాపర్ శానిటైజేషన్ టిప్స్ని వారు చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా కలరా వ్యాధులు తగ్గాయి, టైఫాయిడ్ తగ్గింది, పబ్లిక్ హెల్త్ కూడా మెరుగుపడింది. ఇదే విషయాన్ని ప్రభు ఎప్పుడు చెప్పారండి? 3500 సంవత్సరాల క్రితం మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ఇజ్రాయేలీలకు చెప్పడం మన బైబిల్ అంతా స్పష్టంగా చూస్తున్నాం. ఎలా చేయాలో కూడా దేవుడు ఎంతో క్లియర్గా అక్కడ రాయించాడండి. మరి ఎంతోమంది బైబిల్ గ్రంథాన్ని ఇది ఎందుకు పనికిరాని పుస్తకం అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఆ విధంగా మాట్లాడితే దానికి మనం చెప్పగలిగేది ఏం లేదు. కానీ ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది గొప్ప గొప్ప వారు మరి కేవలము 200 సంవత్సరాలు 400 సంవత్సరాలు ముందు ఎన్నో పరిశోధనలు చేసి కనిపెట్టిన విషయాల్ని దేవుడు అనేక వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నామండి. నాలుగోదిగా మనం చూస్తే డైటరీ లాస్, అంటే క్లీన్ అండ్ అన్క్లీన్ యానిమల్స్. డైటరీ లాస్ అంటే ఆహార నియమాలు. ఏంటండి? ఆహార నియమాలు. ఈ ఆహార నియమం అనేది చాలా ముఖ్యమండి. ఉదాహరణకి లేవియ కాండము 11వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతటిని మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఆ అధ్యాయంలో దేవుడు ఏ ఏ జంతువుల్ని తినాలో, ఏ ఏ జంతువుల్ని తినకూడదో ఎంతో స్పష్టంగా దేవుడు రాయించాడు. దానికి ప్రాపర్ నామ్స్ కూడా దేవుడు పెట్టాడు. ఉదాహరణకి ఒంటె, పొట్టి కుందేలు మరియు పంది, ఎగ్జాంపుల్గా ఈ 3 యానిమల్స్ని తినకూడదని చెప్పి దేవుడు చెప్పడం, అదేవిధంగా కొన్ని సముద్ర జంతువులను కూడా తినకూడదని చెప్పి దేవుడు చెప్పడం అక్కడ మనం చూస్తున్నామండి. ఆ తర్వాత సైంటిస్టులు వారు పరీక్షించినప్పుడు, పరిశోధన చేస్తున్నప్పుడు అసలు ఒక పందిని మనిషి ఎందుకు తినకూడదు అనే అంశం మీద వారు పరిశోధనలు చేసినప్పుడు ఈ పందుల్లో ఒక ప్రమాదకరమైనటువంటి పరాన్నజీవి ఉంటుందంటండి. ఒక ప్రమాదకరమైనటువంటి పరాన్నజీవి అంటే లైక్ పారాసైట్స్ ఆర్ బ్యాక్టీరియా, ఒక టాక్సిన్, ఒక విషపూరితమైనటువంటి ఒక పారాసైట్ లేదా టాక్సిన్స్ అనేవి ఈ పిగ్స్లో, పందుల్లో ఉంటాయంటండి. వీటిని ప్రాముఖ్యంగా తినడం వల్ల ట్రైకనోసిస్, TRICHINOSIS, ట్రైకనోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంత మాత్రమే కాదండి, చేపల్లో కూడా షెల్ ఫిష్ అనేటువంటి చేపను తినకూడదని దేవుడు చెప్పాడు. వీటిని తినకూడదని చెప్పి దేవుడు కూడా చెప్పాడు. ఎందుకంటే వీటిల్లో బ్యాక్టీరియా, టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయని ఆనాటి శాస్త్రవేత్తలు గుర్తించడాన్ని మనం చూస్తామండి. ఇదే విషయాన్ని ఆనాటి ఇజ్రాయేల్ సమాజానికి దేవుడు ఎప్పుడో చెప్పడం మనం బైబిల్లో చూస్తాం. ఏ ఏ జంతువుల్ని తినొచ్చు, ఏ ఏ జంతువుల్ని తినకూడదు, వేటిని బట్టి తినాలి, వేటిని బట్టి తినకూడదు, ఎలా తినాలి, ఇలా అనేక అంశాల గురించి దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పారు ఇన్ ద డైటరీ లాస్. ఇది 4వ ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. ఐదవదిగా మనం చూస్తే 8వ రోజున సున్నతి చేయాలి అని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఏంటండి? దీన్నే ఇంగ్లీష్లో సర్కంసెషన్ ఆన్ ద 8th డే అని పిలిచారండి. సో ఈ సున్నతి అనేది దేవుడు అబ్రాహాముతో చేసినటువంటి ఒక నిబంధన. అబ్రాహాముకు మరియు అబ్రాహాము సంతానానికి దేవుడు పెట్టినటువంటి ఒక నియమం. అదేంటంటే నీ ప్రజలు, నీ సంతానము అందరూ కూడా సున్నతి పొందాలి అని చెప్పి దేవుడు అబ్రాహాముతో చెప్పడం మనం బైబిల్లో చూస్తాం. సో అక్కడి నుంచి కూడా సున్నతి అనేది వస్తుంది. కానీ ఇక్కడ సందేహం ఏంటంటే ఎందుకని 8వ రోజే సున్నతి చేయాలి? దేవుడు ఏం చెప్పాడు? 8th డేన ఈ సర్కంసెషన్ అనేది చేయాలని దేవుడు చెప్పాడు. ఇక్కడ సందేహం ఏంటంటే వై నాట్ ఆన్ 7th డే, వై నాట్ ఆన్ 9th డే? ఎందుకని 8th డే చేయాలి? చాలామందికి అది ఒక క్వశ్చన్ మార్క్ అండి. చాలామందికి చాలా సంవత్సరాల పాటు దేవుడు ఏదో చెప్పాడు కాబట్టి మనం ఫాలో అవుదాం అన్నట్టుగానే ఫాలో అయ్యారు. కానీ
సైంటిస్టులు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశోధించిన తర్వాత దేవుడు ఎందుకని 8వ రోజు చెప్పి వారికి అర్థమైందండి. ఎందుకు చెప్పారంటే వారు గుర్తించినటువంటి అంశాలు ఏంటంటే, ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డలో రక్తం గడ్డకట్టే శక్తి క్రమేపీ పెరుగుతూ వెళ్తుందంటండి. అంటే దాన్ని బ్లడ్ క్లాటింగ్ అంటారు. సో ఈ బ్లడ్ క్లాటింగ్ ఎబిలిటీ అనేది క్రమేపీ పుట్టినటువంటి బిడ్డలో పెరుగుతూ వస్తుందన్నమాట. ఓకే, సో ఈ బ్లడ్ క్లాటింగ్కి ముఖ్యంగా కావాల్సినవి ఏంటి అని అంటే విటమిన్ కే మరియు ప్రోథ్రాంబిన్ మరియు విటమిన్ కే అనేవి చాలా అవసరం. 20th సెంచరీలో స్టడీ ఇన్ పీడియాట్రిక్స్, అంటే పీడియాట్రిక్స్లో వారు చేసినటువంటి స్టడీలో వారు ఏం గుర్తించారంటే 8వ రోజు కంటే ముందు ఒకవేళ సున్నతి చేస్తే ఈ బ్లడ్ క్లాటింగ్ అనేది పూర్తి స్థాయిలో మెరుగుపడదు కాబట్టి బ్లీడింగ్ అనేది ఎక్కువగా అయిపోతుంది. అదే 8వ రోజున చేస్తే 8వ రోజున ఈ ప్రోథ్రాంబిన్ అనేది ఎంతో అధికంగా ప్రొడ్యూస్ అవుతుందంటండి బాడీలో, పుట్టినటువంటి బిడ్డలో. ఎప్పుడైతే ఈ ప్రోథ్రాంబిన్ అనేది ఎక్కువగా అధికంగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో బ్లడ్ క్లాటింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఒక 8వ రోజున ఒక శిశువుకి సున్నతి చేసినప్పుడు ఆ బిడ్డలో ఈ యొక్క రక్తం గడ్డకట్టేటువంటి శక్తి ఎక్కువ పెరుగుతుంది కాబట్టి 8వ రోజు వరకు ఆగి 8th డేన సర్కంసెషన్ చేయడం వల్ల అది అత్యంత సురక్షితం అని చెప్పి శాస్త్రవేత్తలు, డాక్టర్స్ వారు తర్వాత చెప్పారనమాట. ఎప్పుడు చెప్పారు? 20th సెంచరీలో అనేక పరిశోధనలు చేసి వారు నిన్న మొన్న చెప్పారు. కానీ ఇదే విషయాన్ని దేవుడు అబ్రహాము కాలము నుండి ఆ తర్వాత తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకి దేవుడు చెప్పడం మనం బైబిల్లో చూస్తామండి. ఉదాహరణకి ఆదికాండం 17వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 12 మరియు 13 మనం చదువుకుందామండి. జాగ్రత్తగా గమనించండి. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. ఇక్కడ దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. 8వ దినమున లేదా 8 దినముల వయస్సు గలవాడు, అది నీ కడుపున పుట్టినవాడైనా లేదా వెండితో కొనబడినటువంటి ఒక బిడ్డ అయినా ఎవరైనప్పటికీ కూడా యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ 8th డే అరైవ్స్. 8వ దినమున నువ్వు సున్నతి చేయాలని చెప్పి ఇక్కడ దేవుడు చెప్పడం మనం చూస్తున్నామండి. సో దానికి సైంటిఫిక్ రీజన్ ఏంటో మీకు క్లియర్గా నేను ఇప్పుడే చెప్పాను. సో ఈ విధంగా దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట, ప్రతి ఆజ్ఞలోనూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి శాస్త్రం ఉందండి. ఎన్నో గొప్ప సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన విషయాలు అందులో దాగి ఉన్నాయండి. సో ఇవే కాదండి, ఇంకా మనం బైబిల్లో చూసుకుంటూ వెళ్తే వీక్లీ రెస్ట్, దాన్నే సబాత్ అంటారు. యూదులు ప్రాముఖ్యంగా ఇజ్రాయేలీలు ఈ సబాత్ని ఫాలో అవుతారు. ఈ సబాత్లో కూడా ఎంతో సైన్స్ ఉంది. ఆ తర్వాత లాస్ అబౌట్ డెడ్ బాడీస్, అంటే ఒక చనిపోయినటువంటి మృతదేహం పట్ల మృతదేహాన్ని ఏ విధంగా చేయాలో కూడా దేవుడు ఎంతో స్పష్టంగా బైబిల్లో చెప్పాడు. అందులో కూడా ఎంతో ఆ యొక్క బయాలజికల్ అండ్ హ్యూమన్ సైన్స్ అనేది దాగి ఉందండి. ఇంకా మనం చూస్తే ల్యాండ్ రెస్ట్, అంటే కొన్ని సంవత్సరాల పాటు వ్యవసాయం చేసిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే కొంతకాలం పాటు ఆ భూమికి రెస్ట్ ఇవ్వాలని చెప్పాడు దేవుడు. బైబిల్లో ఉంది కాన్సెప్ట్ అనేది. సో ఈ ల్యాండ్ రెస్ట్లో మనం జాగ్రత్తగా గమనిస్తే అగ్రికల్చరల్ సైన్స్ ఉందండి. ఈ విధంగా దేవుడు ఆనాటి ఇజ్రాయేల్ సమాజానికి దేవుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞలోనూ ఎన్నో అద్భుతమైన విషయాలు, ఎంతో అద్భుతమైనటువంటి సైన్స్ అనేది దాగి ఉంది అని చెప్పి ఆ తర్వాత సంవత్సరాల్లో ఎంతోమంది పరిశోధనలు చేయడం ద్వారా ఆయా పరీక్షల్లో వారు తెలుసుకోవడం మనం చూస్తున్నామండి. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా, వాక్యంలో ఉన్నట్టుగా ఎవరైతే వాటిని ఫాలో అవుతారో వారు ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందుకుంటారు.
సురక్షితంగా సమాధానంగా జీవించగలుగుతారు. ఎంతో నెమ్మదితో ఎంతో పీస్ఫుల్గా ఎంతో ఆరోగ్యంగా కూడా జీవించగలుగుతారని చెప్పి ఎన్నో అధ్యాయాల్లో దేవుడు ఆయా వాక్యాల ద్వారా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. అంతేకాదండి, బైబిల్లో ఎన్నోసార్లు సుమారు 365 టైమ్స్ భయపడకము భయపడకము భయపడకమని దేవుడు రాయించాడు. డు నాట్ బి ఫియర్డ్, భయపడద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ భయం వల్ల కూడా మనిషికి ఎంతో ప్రమాదాలు జరుగుతాయి, ఎన్నో వ్యాధులు రావడానికి కారణం అవుతుందండి భయం అనేది. మీకు తెలుసా? ధైర్యంగా ఉన్నవాడికి నిజంగా ఒక వ్యాధి వచ్చినప్పటికీ కూడా ఆ వ్యాధిని వాడు ఎదుర్కోగలుగుతాడు ధైర్యంగా ఉన్నప్పుడు. అదే భయపడుతూ వెళ్తే వాడిలో ప్రొడ్యూస్ అవ్వాల్సినటువంటి ఆ యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది ఆ వ్యక్తిలో బలంగా రాదు. సో దేవుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞలను ప్రతి వాక్యంలోనూ ఎంతో సైన్స్ దాగి ఉంది. అది మానవునికి ఎంతో మేలు చేస్తుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుందాం. దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యానుసారంగా మనం జీవిద్దాం. అప్పుడు మనము ఆరోగ్యంగా నెమ్మది కలిగి మనం జీవించగలుగుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట ప్రభువా మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మీ వాక్యము మా యొక్క జీవమునకు, మా ప్రాణములకు నెమ్మదిని, ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. అవును తండ్రి, ఆనాటి ఇజ్రాయేలులకు మీరు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ ఎంతో అద్భుతమైంది, ఎంతో మేలైంది నాయన. మీ వాక్యాన్ని, మీ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను వాటిని ప్రాపర్గా ధ్యానించి వాటిని అవలంబించడం ద్వారా మేము ఎన్నో మేలు పొందుకుంటాం తండ్రి నాయన. తండ్రి, అలాంటి గొప్ప వాక్యాన్ని మీరు మాకిచ్చినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ అదే వాక్యానుసారంగా జీవించగలిగే కృప మా అందరికీ దయచేయవలసిందిగా, తద్వారా మీరే మహిమ పొందవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.